హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతం మనము 3వ అధ్యాయముని మొదలుపెట్టుకున్నాం. అయితే మనకి 3వ అధ్యాయం నుంచే అసలు దైవీ లీలలు, ఆ జగన్మాత యొక్క లీలల గురించి మనకి తెలుస్తున్నాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ ఎప్పుడైతే మన జనమేజయునికి వ్యాసుల వారు దేవి యజ్ఞం చేయమన్నారో ఆయనకి ఎన్నెన్నో సందేహాలు, ఎన్నెన్నో ఆలోచనలు. అంటే మనమైతే అదే ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా చెప్పితే దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏదో చేసేయాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఎవరైనా మనకు ఒకటి చెయ్యమంటే దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, ముందు మొత్తంగా ఎలా చేయాలి, ఏం చెయ్యాలి అనేటువంటి వివరణ మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. జనమేజయుడు మనకి తెలియపరిచాడు. ఎప్పుడైతే వ్యాసుల వారు దేవి మందిరాన్ని నిర్మించి దేవి యజ్ఞం చేయమని చెప్పారో అప్పుడు జనమేజయుడు వ్యాసుల వారిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని, స్వామి మీరు నన్ను దేవి యజ్ఞం చేయమన్నారు, అసలు దేవి యజ్ఞం ఏమిటి, దేవి యజ్ఞం వల్ల మనకి లభించేటువంటిది ఏమిటి, ఎలా చెయ్యాలి, ఆవిడ సగుణరాల నిర్గుణరాల, అసలు ఎవరిని ప్రార్థిస్తే, ఎవరిని పూజిస్తే మనకి అన్నీ కూడా తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోవడము, మనకి సద్గతి ప్రాప్తి జరుగుతుంది, ఎవరిని పూజించాలి, అందులోని ఈ మాయ అనేది మాయ ఎలా తొలగుతుంది, అసలు ఏమి విచిత్రము, ఏది సత్యము ఏది నిత్యము, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది తప్పో ఏది ఒప్పో, ఏది ధర్మమో ఏది అధర్మమో ఏమీ కూడా అర్థం కావడం లేదు. ఏమిటి విచిత్రము? లేకపోతే అంతటి పాండవ వంశానికి చెందినటువంటి నా తండ్రి ఒక బ్రాహ్మణుని మెడలోని సర్పాన్ని వేయడం ఏమిటి, ఆయన దుర్గతిని పొందడం ఏమిటి, అనారోగ్యంతో మరణించిన, యుద్ధంలో మరణించిన, అది మనకి సామాన్య మరణం అయ్యుండేది. కానీ ఆయన ఇటువంటి దుర్మరణం పొందడం ఏమిటి, నాకు ఇదంతా వివరంగా చెప్పు. అది కాక ఎవరిని అర్థించాలి? చాలామంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరినే అసలు జగత్తంతటికి మూలము, వారినే పూజించాలి అంటారు. శంకరుడని కొంతమంది అంటారు, విష్ణు అని కొంతమంది అంటారు. సత్వగుణ సంపన్నుడు కాబట్టి, సత్వగుణ సంపన్నుడు రాజ్య పాలకుడు కాబట్టి, జగత్ పాలకుడు కాబట్టి విష్ణు అని కొంతమంది అంటారు. జగత్తంతటినీ సృష్టించి నడిపించేటువంటి వాడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మని కొంతమంది అంటారు. కొంతమంది ఈశ్వరుడు అంటారు. కొంతమంది ప్రత్యక్ష దైవము ఆ సూర్య పరమాత్ముడు అని అంటారు. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి వాడని సూర్య భగవానుడిని పూజ చేస్తున్నారు, ఉపాసిస్తున్నారు. కొంతమంది వాయువు అంటున్నారు. ఇంతకీ ఎవరిని మనము చేరుకుంటే, ఎవరిని ఉపాసిస్తే అసలు
వీరు కూడా అంటే సంసారం అనేటువంటి ఈ జనన మరణ చక్రంలోను ఉన్నవారా? వీరికి కూడా జనన మరణాలు ఉన్నాయా? లేవా? వీరిలోని ఎవరు ఉత్తమోత్తములు? వీరిలో ఎవరిని ఉపాసించాలి? ఎవరి ద్వారా మన కోరికలు నెరవేరుతాయి? అసలు ఇదంతటికీ కూడా కారణం ఎవరు? కర్త లేనిదే క్రియ లేనిదే ఏమీ లేదు. కర్త లేనిదే క్రియ లేదు. అసలు ఈ కర్త ఎవరు? కారణం ఎవరు? అని ఇలా పరి ప్రశ్నలతోని జనమేజయుడు అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు వ్యాసుల వారు, నాయనా, అసలు రహస్యం ఇది చాలా గుహ్యం, అంటే రహస్యము అని అర్థం అన్నమాట. ఈ విషయాన్ని ఎక్కడా కూడా ఎవరికి కూడా చెప్పకూడదు. భగవత్ రహస్యం, సృష్టి రహస్యం. నువ్వు అడిగినటువంటి అన్నీ కూడా అద్భుతమైనటువంటివి, ముఖ్యమైనటువంటివి. జ్ఞానికి ఉండాల్సినటువంటి ఒక జ్ఞాని అడిగేటువంటి ప్రశ్నలు. జ్ఞానం సంపాదించడానికి ఇది చాలా ముఖ్యం. అయితే నీకు ఎలాగైతే ఇప్పుడు నువ్వెలాగైతే నన్ను ఈ ప్రశ్నలు వేసావో, నాకు కూడా ఒకప్పుడు ఇదే సందేహం కలిగి అసలు ఎవరు కర్త, ఏది ధర్మం, ఏది అధర్మం, ఇటువంటి పరి విధములైనటువంటివి ప్రశ్నలు తలెత్తి నేను నారదుల వారిని అడిగాను. నారదుల వారు కూడా, అంటే నారద మహాముని, బ్రహ్మపుత్రుడైనటువంటి నారదుల వారికి తెలుస్తుంది. ఆయన మహాజ్ఞాని, తపస్సంపన్నుడు కాబట్టి ఆయనకి తెలుస్తుందని, ఆయన ద్వారా నా యొక్క సందేహ నివృత్తి చేసుకుందామని వారిని అడిగాను. ఆ నారద మహాముని వారు కూడా నాకు ఒక విషయం తెలియపరిచారు. ఏంటంటే, నీకు ఎలాగైతే ఈ సందేహం వచ్చిందో వ్యాస, నాకు కూడా అదే విధంగా సందేహం కలిగినప్పుడు నా తండ్రి అయినటువంటి బ్రహ్మ, అంటే సృష్టి చేసేటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని నా తండ్రిని నేను అడగడం జరిగింది. అప్పుడు నా తండ్రి కూడా, నాయనా, నీవు చాలా గడ్డు ప్రశ్న వేశావు, కఠినమైనటువంటి ప్రశ్న వేశావు. దీనికి చెప్పాలి అంటే ఇదంతటికీ కూడా కారణం ఒకళ్ళున్నారు. అంటే మేమందరము కూడా, నేను సైతం నిమిత్తమే, స్వతంత్రుణ్ణి కాదు. నీకెలాగైతే సందేహం వచ్చిందో నాకు కూడా ఇదే సందేహం వచ్చింది. నేను ఎక్కడైతే జన్మించానో నాకు కారణమైనటువంటి ఆ విష్ణువుని, శేషశయ్యపై శయనిస్తున్నటువంటి ఆ విష్ణువుని అడగడం జరిగింది. అసలు దీనంతటికీ మూలం ఎవరు, కర్త ఎవరు అనేటువంటి విషయాన్ని నేను కూడా అడగడం జరిగింది. అప్పుడు వారు కూడా, మనందరము కూడా ఆధీనభూతులమే తప్ప, అంటే నీవు గాని నేను గాని మనం ఇరువురుమే కాదు, మనతో పాటు రుద్రుడు, మన ముగ్గురుము కూడా ఈశ్వరుడు సైతం ఆధీనభూతులమే గాని స్వతంత్రులము కాదు అనే విషయాన్ని మనకి తెలియపరిచారు. అయితే ఇప్పుడు ఇక్కడ స్వతంత్రులు ఎవరు, దీనికి మూలం ఎవరు అనేటువంటి విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.